మాజీ మంత్రి శైలజానాథ్కి వైఎస్ఆర్సీపీలో ప్రాధాన్యత పెరుగుతుందా? పార్టీలో చేరిన కొద్ది కాలంలోనే ఆయన అధినేతకు అత్యంత సన్నిహితుడిగా మారిపోతున్నారా? కీలకమైనటువంటి బాధ్యతలు ఆయనకి కట్టబెట్టడానికి జగన్ ఎటువంటి సంకోచించడానికి సిద్ధంగా లేరా? ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి. శైలజానాథ్కి ఇప్పటికే పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తూ అనేక అంశాల మీద స్పందించే అవకాశం ఆయనకి పార్టీ ఇస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి శైలజానాథ్ ద్వారా పలు అంశాల మీద స్పందించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా శైలజానాథ్ అనేక అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలోనే శైలజానాథ్కి సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాను జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. అంటే వచ్చే ఎన్నికల్లో, అంటే ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చు, 2029, 27 ఎప్పుడు జరిగినప్పటికి కూడా సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా శైలజానాథ్ పేరుని దాదాపు ఖరారు చేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ తరపున వచ్చే ఎన్నికల కోసం కన్ఫర్మ్ అయినటువంటి టికెట్ల లిస్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇప్పుడు శైలజానాథ్ పేరే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శైలజానాథ్కి సింగనమలకి అలాంటి అవినాభావ సంబంధం ఉంది. సింగనమల నియోజకవర్గం నుంచి గతంలో శైలజానాథ్ ప్రాతినిధ్యం వహించారు. అక్కడి నుంచి గెలిచిన తర్వాతే ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరించారు. ఇవన్నీ గడిచిన తర్వాత ఏపీసీసీని షర్మిల చేతిలో పెట్టిన వెంటనే శైలజానాథ్ పక్కకు తప్పుకున్నారు. చివరకు వైఎస్ఆర్సీపీ గూటిలో చేరారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. దానికి తగ్గట్టుగా శైలజానాథ్కి ఇప్పుడు ప్రాధాన్యత దక్కుతుంది. ఆయన సొంత నియోజకవర్గంలో అన్ని రకాలుగాను పట్టున్నటువంటి శైలజానాథ్కి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పెద్దపీట వేస్తున్నటువంటి వైనం ఆసక్తికర చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఎందుకంటే శైలజానాథ్ కాంగ్రెస్లో ఉండగా మరికొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉంటే మొత్తం వైఎస్ఆర్సీపీని ఆలూరు సాంబరెడ్డి అనేటువంటి నాయకుడు అంతా తానే అన్నట్టుగా వ్యవహరించారు. తొలుత ఆయన భార్య జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇస్తే ఆ తర్వాత ఆమెను తప్పించాల్సినటువంటి పరిస్థితిలో సాంబిరెడ్డి చెప్పినటువంటి వ్యక్తికే టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి సాంబిరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ 2024 ఎన్నికల్లో టిప్పర్ డ్రైవర్ని బరిలో దింపాము అని చెప్పుకున్నప్పటికీ అక్కడ సింగనమలలో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని సవిచూసింది. అక్కడి నుంచి బండారు శ్రావణి గెలిచింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీని పూర్తిగా బలోపేతం చెయ్యాలి అన్న సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తాజాగా శైలజానాథ్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి తీరు స్పష్టమవుతుంది. వాస్తవానికి శైలజానాథ్ వైఎస్ఆర్సీపీలో చేరిన వెంటనే సింగనమల బాధ్యతలు ఆయనకి అప్పగిస్తారు అని అంతా అంచనా వేశారు. ఆ అంచనాలు తగ్గట్టుగానే తాజా నిర్ణయాలు ఉన్నాయి. ఇవి వచ్చే ఎన్నికల నాటికి కూడా శైలజానాథ్కి సింగనమల అప్పగించడం ఖాయం అనేటువంటి దానికి సూచికగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు శైలజానాథ్ ఒకవైపు సింగనమల పార్టీ ఇన్ఛార్జిగా, రెండో వైపు రాష్ట్ర పార్టీ వ్యవహారాల విషయంలో కీలకమైనటువంటి నేతగా ఏ రీతిలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల్ని ముందుకు తీసుకెళ్తారు అన్నది కీలకమైనటువంటి అంశం. సింగనమలలో ఇప్పటికే సాంబిరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి తరుణంలో అక్కడ సమన్వయ విషయంలో శైలజానాథ్ ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు, తనకు పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి సింగనమలలో ఏ రీతిలో ఆయన పరిస్థితిని చక్కదిద్దుకుంటారు అన్నది కీలకమైనటువంటి అంశం. సింగనమలలో శైలజానాథ్ ఈసారి పట్టు సాధించగలిగితే, ఒకవేళ వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎడల ఖచ్చితంగా శైలజానాథ్కి మంత్రి హోదా మరోసారి దక్కడానికి లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి అనేక సానుకూల అంశాలు ఇప్పుడు శైలజానాథ్కి దక్కుతున్నటువంటి తరుణంలో ఆయన వీటిని ఏ రీతిలో ఉపయోగించుకుంటారు, వైఎస్ఆర్సీపీని ఎంత మేరకు బలోపేతం చేస్తారు, ఇవే కీలకమైనటువంటి అంశాలు.